అందరికి నమస్కారం. ఈరోజు మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించిన ఫార్ములాలు ఏవైతే మనం చదువుకున్నామో ఇంతకుముందు వీడియోలో దాని ప్రూఫ్ చూద్దాం. ఓకే, దాని ప్రూఫ్ ఓకే. ఒకసారి మనం ఆ టేబులర్ ఫామ్ని గుర్తు తెచ్చుకుందామా? సో ఎక్స్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, కాస్ తీటా కాస్ తీటా, సైన్ తీటా సైన్ తీటా. సో ఇది మైనస్. సో ఇది టేబులర్ ఫామ్. దీని నుంచే మనం స్మాల్ ఎక్స్ స్మాల్ వైకి, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైకి ఫార్ములాలు తయారు చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎట్లా రాస్తారు. ఎక్స్కి ఫార్ములా రాయాలంటే ఎలా రాయాలండి? ఎక్స్కి సో ఎక్స్ ఎదురుగా ఉన్న ఈ రోని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో రాయాలి కదా. స్మాల్ ఎక్స్ వాల్యూని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో రాద్దాం. ఎక్స్ డాష్ లేదా వై డాష్, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలన్నా ఎక్స్ డాష్ వై డాష్లన్నా ఒకటే. సరే, మనం ఎక్స్ డాష్ వై డాష్లన్నా రాద్దామా? ఎక్స్ డాష్ వై డాష్. ఓకే, కొత్త కోఆర్డినేట్స్ రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనుకోవచ్చు, ఎక్స్ డాష్ వై డాష్ అనుకోవచ్చు. సో స్మాల్ ఎక్స్ వాల్యూ ఎక్స్ డాష్ వై డాష్లో రాయాలంటే ఎలా రాయాలి? ఎక్స్ డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా. అలాగే స్మాల్ వై వాల్యూ ఎక్స్ డాష్ సైన్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా. అలాగని క్యాపిటల్ ఎక్స్ వాల్యూ రాయాలంటే నేను ఊరికి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అంటున్నా. ఎక్స్ డాష్ ఫార్ములా తయారు చేయాలి. స్మాల్ ఎక్స్ స్మాల్ వైలలో ఉండాలి. సో ఎట్లా తయారు చేస్తారు? ఎక్స్ డాష్ కాలంని ఈ ఎక్స్ వై కాలంని రెండు ఇంటూ చేస్తారు. ఎక్స్ కాస్ తీటా ప్లస్ వై సైన్ తీటా. అలాగనే వై డాష్ కావాలంటే ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ తీటా మైనస్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా. రైట్, ఈ ఫార్ములాల ప్రూఫ్లు చూద్దాం. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలు ఎట్లా తయారైనాయి అసలు. చలో తీసేస్తున్నా. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి. సార్ చాలా జాగ్రత్తగా చూస్తున్నాను సార్, మొదటి నుంచి వీడియోలు అంటారు చాలామంది. రైట్, వై యాక్సిస్. సో టేక్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఒక పక్కన గీద్దాం. మనం బోర్డు అంతా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీస్తే సొల్యూషన్ ఎక్కడ చేస్తాం? ఉండాలి ఆలోచన ముందు చూపు లేదు. రైట్, సపోజ్ ఇది ఆరిజిన్ ఎట్లాగో ఇక్కడ ఒక పాయింట్, ఏదైనా ఒక పాయింట్ తీసుకుందామండి. ఈ పాయింట్ యొక్క ఓల్డ్ కోఆర్డినేట్స్ సే స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై. దీని అర్థం ఏంటి? స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై. ఓకే, బ్లూ కలర్ కూడా దగ్గర పెట్టుకుందాం. అన్ని లైన్లు మిక్స్ అయితే రెడ్ కూడా ఉంటే బాగుంది కానీ కలర్ కనిపించదు. ఓకే, దీని అర్థం ఏంటి? హారిజాంటల్గా ఈ పాయింట్ ఆరిజిన్ నుంచి ఎక్స్ యూనిట్స్ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత అంటే ఇక్కడ ఈ దూరం ఎంత? ఎక్స్ యూనిట్స్. ఈ పాయింట్ హారిజాంటల్ డిస్టెన్స్, ఈ పాయింట్ యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ ఎక్స్ యూనిట్స్. అలాగనే వర్టికల్ డిస్టెన్స్, ఈ పాయింట్ ఈ ఆరిజిన్ నుంచి లేదా ఎక్స్ యాక్సిస్ నుంచి వర్టికల్గా ఎంత హైట్లో ఉంది అంటే ఏం చెప్తాము మనం? వై యూనిట్స్. ఇది ఈ కోఆర్డినేట్స్ యొక్క అసలు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కోఆర్డినేట్స్ని రొటేషన్ చేద్దాం. రొటేషన్ చేస్తే ఎంత రొటేషన్ చేద్దామంటే కొంత యాంగిల్ తీటా. సో రైట్, ఎంత యాంగిల్ రొటేట్ చేశాను అంటే సే లెట్ ఇట్ బి, ఇక్కడ గీద్దాము, లెట్ ఇట్ బి తీటా డిగ్రీస్ని నేను రొటేట్ చేసాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీటా డిగ్రీస్ రొటేట్ అయిందంటే ఈ ఓల్డ్ వై యాక్సిస్ నుంచి కొత్త వై యాక్సిస్ కూడా అంతే రొటేట్ అవుతుంది. అంతే కదా తీటా, ఇదంతా ఒకటే కదా సెట్. ఇక్కడికి తీటా యాంగిల్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ కూడా తీటాని ఫామ్ అవుతుంది. రైట్, కొంచెం డయాగ్రామ్ కాంప్లికేటెడ్ అవుతూ ఉంటుంది లైన్లు గీస్తున్నా కొద్దీ జాగ్రత్తగా చూస్తుండండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఈ పాయింట్ ఇప్పుడు మనకు కొత్త కోఆర్డినేట్స్ వచ్చినాయి కదా, రొటేట్ చేస్తే యాక్సిస్ రొటేట్ చేస్తే కొత్త కోఆర్డినేట్స్ వచ్చినాయి కదా. సో ఈ పాయింట్ యొక్క కొత్త కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్ వై డాష్ అనుకుందాం. చలో ఎక్స్ డాష్ వై డాష్ ఏంటవి? ఇదే పాయింట్కి సంబంధించిన కొత్త కోఆర్డినేట్స్ రొటేషన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మన పాత ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. ఒక పర్పెండిక్యులర్ లైన్, దీనికి ఒక పేరు పెడదాం. ఈ అక్షరాన్ని ఫుట్కి, ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్కి సే ఎం అందాం. ఆరిజిన్ కూడా ఒక పేరు పెడదాం, ఓ అందాం. మన పాయింట్కి కూడా ఒక పేరు పెడదాం, పి అందాం. ఇప్పుడు నేను డ్రా చేసింది ఏంటండి, పాయింట్ నుంచి మన ఎక్స్ యాక్సిస్ మీదకి డిస్టెన్స్ పిఎం డ్రా చేశాను. అలాగనే ఇదే పాయింట్ నుంచి కొత్త ఎక్స్ యాక్సిస్ మీద కూడా పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. కొత్త ఎక్స్ యాక్సిస్ మీద కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. చలో పర్పెండిక్యులర్ లైన్, దీని పేరు ఎన్ అందాం. ఇంకా ఇంకో పని చేద్దాం. ఎన్ నుంచి కూడా మన ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. ప్రతి లైన్కి ఒక ఉపయోగం ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు మీకు అర్థమైంది. ఎన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి ఎక్కడికి, ఎక్స్ యాక్సిస్, దీని పేరు ఎల్ అన్న. ఇది 7 అనుకున్నారు, పర్పెండిక్యులర్ 90 degrees అని ఇట్లా పెట్టాను నేను. రైట్, ఇంకొక లైన్, ఇంకొక చోట లైన్ ఏంటంటే ఈ పాయింట్ ఎన్ నుంచి ఈ పిఎం లైన్కి కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. పిఎంకి పర్పెండిక్యులర్ ఇట్లా. దీని పేరు క్యూ అందామా, క్యూ. ఇప్పుడు ఇక జాగ్రత్త చూడండి, అయిపోయింది. మనం తయారు గీయాల్సిన గీతలన్నీ అయిపోయినాయి. చాలా జాగ్రత్త చూడండి, అందుకే చెప్పి ఎక్కువైతే. పిఎం ఏంటది, పి నుండి ఎక్స్ యాక్సిస్ మీదకి పర్పెండిక్యులర్. పిఎన్ ఏంటది, పి నుంచి కొత్త ఎక్స్ యాక్సిస్ మీదకి పర్పెండిక్యులర్. ఎన్ఎల్ ఏంటది, కొత్త ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎన్ నుంచి పాత ఎక్స్ యాక్సిస్ మీదకి పర్పెండిక్యులర్. ఎన్క్యూ ఏంటి, కొత్త ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ నుంచి పిఎం మీదకి పర్పెండిక్యులర్. రైట్, ఒకసారి చెప్పండి, ఓ నుంచి ఎన్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఈ డిస్టెన్స్ ఓఎన్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఈ ఓఎన్ డిస్టెన్స్ ఇట్ విల్ బి ఎక్స్ డాష్. ఎక్స్ డాష్ ఎందుకు? మీరు ఈ పాత కోఆర్డినేట్ సిస్టమ్ మర్చిపోండి. అసలు ఈ బ్లాక్ కలర్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మర్చిపోండి. ఈ పాయింట్ కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఆరిజిన్ నుంచి ఎక్స్ డాష్ యూనిట్లో ఉన్నట్టే కదా. ఎక్స్ డాష్ వై డాష్ అర్థం ఏంటి? ఈ కోఆర్డినేట్స్ యొక్క అర్థం ఏంటి? ఎక్స్ డాష్ అని ఎందుకు రాస్తాం మనం? ఈ పాయింట్ ఆరిజిన్ నుంచి ఎక్స్ డాష్ దూరంలో ఉంటుంది అని అర్థం. ఈ పాయింట్ కొత్త ఆరిజిన్ నుంచి కొత్త ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ ఎక్కడి నుంచి, ఓ నుంచి ఎన్ వరకు డిస్టెన్స్. ఇది కొంచెం పర్పెండిక్యులర్గా లేకపోవటం వల్ల సమస్య వస్తుంది కదా. కొద్దిగా పర్పెండిక్యులర్ స్లైడ్ చేస్తే అయిపోతుంది. కొద్దిగా ఇమాజిన్ చేసుకోండి. ఎక్స్ డాష్ అంటే ఓ నుంచి ఎన్ వరకు డిస్టెన్స్. రైట్, పిఎన్ వై డాష్, పి నుంచి అంటే ఈ కొత్త ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత ఎత్తులో ఉంది పాయింట్, కొత్త ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత హైట్లో ఉంది, వై డాష్ హైట్లో ఉంది. ఇది కొంచెం ఇట్లుంది కదా, మనం ఇట్లా చూడాలండి. యాక్చువల్గా మనం ఇలా స్ట్రైట్గా చూసామంటే మనం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారమే ఆలోచిస్తుంటాం. ఇది కొద్దిగా తిరిగింది కాబట్టి మనం కూడా కొద్దిగా అలా బెండ్ అయి చూస్తేనే ఈ హైట్ అనే మీనింగ్ అర్థమవుతుంది. సార్ ఇదేంటి సార్ హైట్ ఇట్లా చూస్తున్నారు, హైట్ ఇట్లా ఉండాలి కదా అనే ఫీలింగ్ కలుగుతుంది మనం స్ట్రైట్గా ఉన్నాం కాబట్టి. కోఆర్డినేట్ సిస్టమ్ ఇట్లా బెండ్ అయింది కాబట్టి మనం కూడా ఇలా బెండ్ అయితే హైట్ ఇలానే ఉంటుంది. సరే స్టార్ట్ చేసుకున్నాక స్మాల్ ఎక్స్ ఒకసారి ఎక్స్ వాల్యూ చూడండి. నేనేమని రాస్తాను ఎక్స్ని, ఐ కెన్ రైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓఎం. యాక్చువల్లీ ఎక్స్ ఈజ్ ఓఎం. ఓకే, ఎక్స్ అంటే ఓ నుంచి ఎం డిస్టెన్స్, బట్ ఐ రైట్ ఓఎం యాజ్ ఓఎల్ మైనస్ ఎంఎల్. చాలా జామెట్రికల్గా వర్క్ ఉంటుంది ఇక్కడ. ఓఎం నేను ఏం రాసాను చూడండి, ఓఎల్లో నుంచి ఎంఎల్ తీసేస్తే, ఈ ఎంఎల్ తీసేస్తే ఓఎంఏగా ఉండేది. ఓఎల్ నుంచి ఎంఎల్ తీసేస్తే అప్పుడు ఓఎం అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి, జాగ్రత్త చూడండి. ఓఎన్ఎల్ ట్రయాంగిల్. చాలా జాగ్రత్త చూడండి. ఓఎన్ఎల్ ట్రయాంగిల్, దిస్ ఇస్ ఓఎన్ఎల్ ట్రయాంగిల్.
ఇక్కడ డ్రా చేస్తాను. ONL ట్రయాంగిల్, దీని వరకు చూడండి. ONL ట్రయాంగిల్, ఇక్కడ యాంగిల్ ఎంత ఉందండి? తీటా. రైట్. దీని నుంచి కాస్ తీటా ఏమని రాయి చెప్పండి? మనం నేర్చుకొని వచ్చాం స్కూల్ లెవెల్ అని, ట్రిగనామెట్రీలో. కాస్ తీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, OL/ON. సో అక్కడి నుంచి OL కావాలంటే ON ఇటు మల్టిప్లై చేయండి. సో OL ఈక్వల్ టు ON కాస్ తీటా. మరి ON ఏంటి? O నుంచి N ఏంటని చెప్పాను నేను కింద స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను? O నుంచి N ఈజ్ నథింగ్ బట్ X డాష్. సో దిస్ ఈజ్ X డాష్ కాస్ తీటా. సో OL మీన్స్ X డాష్ కాస్ తీటా. సో ఇన్స్టెడ్ ఆఫ్ OL వీ కెన్ రైట్ X డాష్ కాస్ తీటా మైనస్ ML కావాలి ఇప్పుడు మనకి. చలో నేనేం చేస్తానంటే ML బదులు QN అని రాస్తా, తప్పలేదు కదా. ML QN రెండు సేమ్. చూడండి, ML డిస్టెన్స్, QN విడ్త్ రెండు సేమ్ విడ్త్, కాబట్టి ML బదులు QN రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ చూపిస్తుంది చూడండి, PQN ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. PQN, దీన్ని సపరేట్గా చేద్దాం. దీన్ని కూడా PQN. చలో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? తీటా. మీకు ఇక్కడ చూపిలే కదా, ఇక్కడ యాంగిల్ తీటా ఉంది. ఇక్కడ తీటా ఎట్లా వచ్చింది? ఇక్కడ తీటా ఎందుకు వచ్చింది తెలుసా? ఇప్పుడు యాక్చువల్గా చూడండి, చాలా జాగ్రత్త అబ్జర్వ్. ఓల్డ్ వై యాక్సిస్, ఓల్డ్ ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఈ పర్పెండిక్యులర్ లైన్ గీసాం. మంచిగా ఆలోచించండి. ఓల్డ్ ఎక్స్ యాక్సిస్, ఓల్డ్ వై యాక్సిస్, ఇది పర్పెండిక్యులర్ గీసాను. ఇది పర్పెండిక్యులర్. యాక్చువల్గా నేనేం చేశాను? యాక్సిస్ రొటేషన్ చేశాను, ఇలా రొటేషన్ చేశాను. సో ఇలా రొటేషన్ చేస్తే ఎక్స్ యాక్సిస్ రొటేట్ అయింది, వై యాక్సిస్ రొటేట్ అయింది, పర్పెండిక్యులర్ కూడా రొటేట్ అయింది. ఇగో ఇక్కడ ఉండాల్సిన పర్పెండిక్యులర్ కూడా రొటేట్ అయింది. ఇది కొత్త పర్పెండిక్యులర్, ఇది పాత పర్పెండిక్యులర్, పాత ఎక్స్ యాక్సిస్ మీద. ఇది కొత్త పర్పెండిక్యులర్, కొత్త ఎక్స్ యాక్సిస్ మీద. ఎవరైనా తీటా డిగ్రీసేగా రొటేట్ అయింది. ఇప్పుడు పాత ఎక్స్ యాక్సిస్ ఎంత రొటేట్ అయింది? తీటా డిగ్రీస్. పాత వై యాక్సిస్ ఎంత రొటేట్ అయింది? తీటా డిగ్రీస్. సేమ్ వీళ్ళందరూ తీటా డిగ్రీస్ రొటేట్ అయితే దీనికి ఫిక్స్ అయిన ఏదైనా తీటా డిగ్రీసే రొటేట్ అవుతుంది. సో ఈ పర్పెండిక్యులర్ కూడా ఎంత రొటేట్ అయిందండి? ఇది ఓల్డ్ పర్పెండిక్యులర్ ఎంత రొటేట్ అవుతుంది? తీటా డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అది విషయం. సో ఇక్కడ తీటా, దీని నుంచి సైన్ తీటా ఫార్ములా చెప్పండి నాకు. సైన్ తీటా ఆపోజిట్ సైడ్ QN బై హైపోటెనస్ PN. సో QN కావాలంటే ఏం రాయాలి అప్పుడు మనం? PN సైన్ తీటా. PN డయాగ్రామ్లో చూడండి, PN నేనేం రాశాను? PN ఈజ్ వై డాష్. సో వై డాష్ సైన్ తీటా ఈజ్ నథింగ్ బట్ QN. సో QN బదులు ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? X డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ స్మాల్ ఎక్స్. ఒక ఫార్ములా తయారైంది మన టేబులర్ ఫార్మ్ నుంచి, చూసుకోండి, కావాలి చెక్ చేసుకోండి. ఎక్స్ ఫార్ములా మనం X డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటానే రాస్తాం. ఓకే 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 చలే. ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చేసింది, స్మాల్ ఎక్స్, స్మాల్ వై కావాలి మనకి. యాక్చువల్గా వై అంటే ఏంటి? డయాగ్రామ్లో చూడండి, వై అంటే ఇది PM డిస్టెన్స్ వై. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత హైట్లో ఉంది పాయింట్, దట్ ఈస్ వై కోఆర్డినేట్. సో PM, y means PM. This can be written as PQ plus QM. చెక్ చేసుకుని కావాలంటే PM, total PM can be written as PQ plus QM. And again it can be written as PQ plus QM బదులు NL రాసినా తప్పలేదు. సేమ్ హైట్ కదా, చూడండి QM ఎంత హైట్ ఉంటుందో NL ఎంత హైట్ ఉంటుంది. సో PQ ప్లస్ ENL. రైట్. మరి ఈ PQ వాల్యూ NL వాల్యూ రాయాలి అంటే అగైన్ వీ టేక్ దిస్ సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, బోత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అగైన్ వీ విల్ టేక్. మళ్ళీ ఒకసారి సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుందాం. This is the first right angle triangle that we have taken previously. 0, L, N, this is theta. Now we want the value of NL. దీని కోసం తీసుకున్నాను, NL కోసం తీసుకున్నాను. సో ఇఫ్ యూ వాంట్ NL,
ఈ తీటాకి ఆపోజిట్ సైడ్. సో వి ప్రిఫర్ సైన్ తీటా ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ తీటా? ఇక్కడ రాస్తే అడ్డం వస్తుందాం. సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎన్ఎల్ బై హైపోటెనస్ ఓఎన్. ఫ్రమ్ దట్ ఎన్ఎల్ మీన్స్ ఓఎన్ సైన్ తీటా. వాట్ ఈస్ ఓఎన్? ఎక్స్ డాష్, స్మాల్ ఎక్స్ డాష్, ఎక్స్ డాష్ సైన్ తీటా. సో ఇక్కడ ఎన్ఎల్ బదులు ఏం రాయొచ్చు? ప్లస్ ఎక్స్ డాష్ సైన్ తీటా రాయొచ్చు. పీక్యూ కావాలి కదా. పీక్యూ కావాలంటే మనం ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ చోటాసా ట్రయాంగిల్, చోటాసా ట్రయాంగిల్ పిక్యూఎన్, దిస్ ఇస్ తీటా. పీక్యూ కావాలంటే ఇక్కడ ఏ ట్రిగ్నామెట్రిక్ రిలేషన్ ప్రిఫర్ చేద్దాం? కాస్ తీటాను ప్రిఫర్ చేద్దాం. తీటాకి ఇది అడ్జసెంట్ సైడ్ కదా పీక్యూ. సో కాస్ తీటా ఈక్వల్ టు పీక్యూ బై పిఎన్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఫ్రమ్ దట్ పీక్యూ ఈక్వల్ టు పిఎన్ కాస్ తీటా, బట్ పిఎన్ మీన్స్ y dash. So I write directly y dash cos theta. So here we can write y dash cos theta. లేదా దీని ఆర్డర్లో రాసుకోవాలంటే యూ కెన్ రైట్ ఎక్స్ డాష్ టర్మ్ ఫస్ట్, ఎక్స్ డాష్ సైన్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా. దిస్ ఈజ్ ద వై కోఆర్డినేట్. చెక్ చేసుకోండి. వి గాట్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో ఎక్స్ ఫార్ములా వచ్చేసింది, వై ఫార్ములా వచ్చేసింది. ఓకే, అర్థమైంది కదా. డయాగ్రామ్ కొంచెం కాంప్లికేటెడ్ అయింది, పర్లేదు. విజువలైజ్ చేసుకోగలిగిన వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది. ఓన్లీ ఫర్ క్యూరియాసిటీ అండి, ఇదే మిమ్మల్ని పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడగదు. దట్ ఐ ఆల్రెడీ టోల్డ్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమే కాబట్టి నేను ఆ వీడియోలో అందుకే ఇంక్లూడ్ చేయలేదు, కంపల్సరీ కాదు కాబట్టి, ఇంట్రెస్ట్ కోసం. సో ఇప్పుడు మనకి స్మాల్ ఎక్స్కి ఫార్ములా వచ్చేసింది ఎక్స్ డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా. స్మాల్ వైకి ఫార్ములా వచ్చేసింది ఎక్స్ డాష్ సైన్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా. ఓకేనా, ఇది గుర్తు చేద్దాం. మనకి ఇక క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలకు ఫార్ములాలు కావాలి. 4 ఫార్ములాలు కదా, స్మాల్ ఎక్స్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలకు ఫార్ములా కావాలంటే, అయ్యో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు కాదు, ఇక్కడ ఎక్స్ డాష్ వై డాష్లు కదా. సో ఎక్స్ డాష్ వై డాష్లు ఫార్ములా కావాలి. వాట్ ఈస్ ఎక్స్ డాష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై? వాట్ ఈస్ వై డాష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై? మనం కనిపెట్టాలి. సో దీని ఈక్వేషన్ 1 అందాం, దీని ఈక్వేషన్ 2 అందాం. ఈక్వేషన్ 1ని ఐ మల్టిప్లై విత్ కాస్ తీటా. కాస్ తీటా ఇంటూ ఈక్వేషన్ 1, సైన్ తీటా ఇంటూ ఈక్వేషన్ 2, దెన్ ఐ విల్ యాడ్ బోత్ ఈక్వేషన్స్. చెప్తాను నేను ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్తాను. నేను ఈక్వేషన్ మొత్తాన్ని 1 మొత్తాన్ని కాస్ తీటాతో ఇంటూ చేస్తా, కాస్ తీటా కాస్ తీటా కాస్ తీటా. ఈక్వేషన్ 2 మొత్తాన్ని సైన్ తీటాతో ఇంటూ చేస్తా, సైన్ తీటా సైన్ తీటా సైన్ తీటా. దెన్ ఐ విల్ యాడ్ దెమ్. సో మల్టిప్లై చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్స్ ఎందుకు రాసినా మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఎక్స్ కాస్ తీటా ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ వై డాష్ సైన్ స్క్వేర్ తీటా. వై డాష్ సైన్ స్క్వేర్ కాదు, సారీ, సైన్ తీటా కాస్ తీటా. కాస్ తీటాతో ఇంటూ చేసామండి. ఇక ఇంటూ కాస్ తీటా, ఎక్స్ని కాస్ తీటాతో ఇంటూ చేస్తే కాస్ ఎక్స్ కాస్ తీటా. దీని ఆల్రెడీ కాస్ తీటా ఉంది కాబట్టి ఇంకో కాస్ తీటాతో ఇంటూ చేస్తే స్క్వేర్ అవుతుంది. సైన్ తీటాని కాస్ తీటాతో ఇంటూ చేస్తే కాస్ తీటా. నోరు తిరగట్లే నాకు ఫాస్ట్గా అనాలంటే. ఇక్కడ ఏ పదం ఏది రాంగ్ అవుతుందో ఎవరైనా తిడతారో అని భయం ఉంది. ఓకే సరే, సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని సైన్ తీటాతో ఇంటూ చేయండి. వై సైన్ తీటా, ఏదో టంగ్ ట్విస్టర్ లాగా ఉన్నాయి అన్నీ. సైన్ తీటాతో ఇంటూ చేస్తే ఎక్స్ డాష్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా సైన్ తీటా, లేదా సైన్ తీటా కాస్ తీటా. సపోజ్ ఈ 2 ఈక్వేషన్లు ఇప్పుడు మీరు యాడ్ చేశారనుకోండి, దీస్ 2 టర్మ్స్ గెట్స్ క్యాన్సిల్. వై డాష్ టర్మ్స్ క్యాన్సిల్ అయితే, అండ్ ఇవి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎక్స్ డాష్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎక్స్ డాష్ చెప్పండి, ఆలోచించండి. ఈ 2 యాడ్ చేస్తే ఎక్స్ డాష్ ఎందుకైంది? ఇది ఎక్స్ డాష్ కాస్ స్క్వేర్, ఇది ఎక్స్ డాష్ సైన్ స్క్వేర్. యాడ్ చేసినప్పుడు ఎక్స్ డాష్ కామన్ తీసామనుకోండి, బ్రాకెట్లో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ మిగులుతుంది, హూజ్ వాల్యూస్ 1. సో ఫైనల్గా ఎక్స్ డాష్ వస్తుంది. ఇక్కడ కంబైన్ చేయండి. సో ఎక్స్ కాస్ తీటా ప్లస్ వై సైన్ తీటా. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఇక్కడ ఎందుకు ఇంటూ చేశాను కాస్ తీటాని సైన్ తీటాని? ఇక్కడ కాస్ తీటాతో ఇంటూ చేయబట్టి ఇది స్క్వేర్ అయింది, ఇక్కడ సైన్ తీటాతో ఇంటూ చేయబట్టి ఇది స్క్వేర్ అయింది. ఈ 2 యాడ్ చేస్తే ఎక్స్ డాష్ వచ్చింది, ఇవి క్యాన్సిల్ అయినాయి. సో ఫైనల్గా ఎక్స్ డాష్కి ఫార్ములా తయారైంది, ఎక్స్ కాస్ తీటా ప్లస్ వై సైన్ తీటా.
ఇప్పుడు మీరు ఆలోచించండి, మనకు వై డాష్కి ఫార్ములా కావాలంటే ఈ టర్మ్స్ క్యాన్సిల్ అవ్వాలి, ఇది కలిపితే వై డాష్ రావాలి. అంటే మనం ఇప్పుడు ఎవరిని మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు జనరల్గా ఆలోచించండి, ఇక్కడ వై డాష్లు మిగలాలి, ఎక్స్ డాష్ టర్మ్స్ క్యాన్సిల్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ నెంబర్ 2ని మంచిగా చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2ని కాస్ తీటాతో ఇంటూ చేస్తుంది. ఎందుకంటే వై డాష్కి కాస్ తీటా ఉంది కదా, ఇంకో కాస్ తీటాతో ఇంటూ చేస్తే కాస్ స్క్వేర్ అవుతుంది. సో కాస్ తీటాతో ఇంటూ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ మల్టిప్లైడ్ విత్ కాస్ తీటా. నెక్స్ట్ ఈక్వేషన్ 1 విల్ బీ మల్టిప్లైడ్ విత్ సైన్ తీటా. అప్పుడు ఇది సైన్ స్క్వేర్ అవుతుంది, ఇది కాస్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ మైనస్ ఉంది, మరి కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ కదా 1, మరి మైనస్ ఉంటే కుదరదు కదా. అందుకనే ఈ ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తా, దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తా, దీన్ని పైన రాస్తా, ఇక్కడ కింద ఇది రాస్తాను, సబ్ట్రాక్ట్ చేస్తా. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ సబ్ట్రాక్షన్ ఉంది కదా, మళ్ళీ మనం సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎడిషన్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు మనం చేసేద్దాం. ఈక్వేషన్ 2ని కాస్ తీటాతో ఇంటూ చేయండి, ఈ మొత్తాన్ని వై కాస్ తీటా ఈక్వల్ టు ఎక్స్ డాష్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ వై డాష్ కాస్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ ఈక్వేషన్ 1ని సైన్ తీటాతో ఇంటూ చేయండి, ఎక్స్ సైన్ తీటా ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ తీటా సైన్ తీటా మైనస్ వై డాష్ సైన్ స్క్వేర్ తీటా. మనం చేస్తుంది సబ్ట్రాక్షన్ కాబట్టి చేంజ్ ఆల్ ద సైన్స్, minus minus, this is plus, thus these two gets cancelled. So y cos theta minus x sin theta, or you can write in order minus x sin theta plus y cos theta. x term first రాద్దాం కాబట్టి జనరల్గా ఇదే ముందు రాస్తాను, మైనస్ x cos theta plus y cos theta ఈక్వల్ టు y dash cos square plus y dash sin square, we get y dash cos square plus sin square is 1. So y dash formula is minus x sin theta plus y cos theta. So these are the 4, 1 2 3 4, ఈ నాలుగిటిని కలిపి మనం టేబుల్ ఫామ్ చేయడం జరిగింది. ఓకేనా? ప్రూఫ్ మీకు అర్థమైందండి క్లియర్గా? ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. మీకు యాక్చువల్గా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు కాలేజీల్లో అసలు ఈ క్వశ్చన్ డిస్కషన్ కూడా చేయరు, నాకు తెలుసు. ఖచ్చితంగా డిస్కషన్ కూడా చేయరు. ఒకటే ఒక ఒంటరి క్వశ్చన్ ఉంది ఈ చాప్టర్ మొత్తానికి. ఏంటంటే ఇప్పటివరకు మనం ట్రాన్స్లేషన్ చూసాం, అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్న కోఆర్డినేట్ యాక్సెస్ ఇంకొక పాయింట్కి షిఫ్ట్ అవటం, డైరెక్షన్ చేంజ్ అవ్వదు, ఓన్లీ ఎట్లున్నదో అట్లే ఇంకో పాయింట్కి షిఫ్ట్ అవటం, ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది జస్ట్, అది ట్రాన్స్లేషన్. లేదా ఉన్న దగ్గరే కొంత యాంగిల్ ఇలా తిరగటం రొటేషన్. ట్రాన్స్లేషన్ చూసాం, రొటేషన్ చూసాం, కానీ ఎట్ ఏ టైం రెండు జరిగితే, అంటే ఆరిజిన్ వేరే పాయింట్ దగ్గర షిఫ్ట్ అవుతూ రొటేషన్ కూడా అయితే, అంటే ఆ ఆపరేషన్లో ట్రాన్స్లేషన్ ఉంది, రొటేషన్ ఉంది. అప్పుడు కూడా ఈక్వేషన్ మారుతుంది కదండి. ఒక పాయింట్, ఒక కర్వ్కి ఒక ఈక్వేషన్ ఉందనుకోండి. పాత కోఆర్డినేట్ సిస్టంలో ఒక కర్వ్ ఎవరో ఉన్నారు, దానికి ఒక ఈక్వేషన్ ఉంది. ఇది ట్రాన్స్లేషన్ జరిగినా ఆ కర్వ్ ఈక్వేషన్ మారుతుంది, ట్రాన్స్లేషన్ జరిగినా ఈక్వేషన్ మారుతుంది, రొటేషన్ జరిగినా ఈక్వేషన్ మారుతుంది, ట్రాన్స్లేషన్ జరిగి రొటేషన్ జరిగినా కూడా ఈక్వేషన్ మారుతుంది. ఇక్కడ మనకు అదే చెప్పాడు. when the origin is shifted to -2, -3, ఆరిజిన్ ఏమో -2, -3 దగ్గర షిఫ్ట్ అయింది, అంటే ట్రాన్స్లేషన్ జరిగింది. అండ్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ యాంగిల్ 45 degrees. ట్రాన్స్లేషన్ జరిగి అక్కడే కొద్దిగా రొటేషన్ కూడా జరిగింది, 45 degrees రొటేట్ అయింది. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ యొక్క కొత్త ఈక్వేషన్ ఏంటి? కొత్త సిస్టంలో, అంటే ఇది ఒరిజినల్ ఈక్వేషన్, కొత్త ఈక్వేషన్ ఎక్స్ డాష్ వై డాష్లలోకి మనం కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ మీకు తెలిసిందే, ట్రాన్స్లేషన్లో మనము ఎక్స్ యొక్క ఫార్ములా ఏమని రాస్తాము? ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ అని రాస్తాం. వై యొక్క ఫార్ములా ఏం రాస్తాము? వై డాష్ ప్లస్ కే అని రాస్తాం. మనకు ట్రాన్స్లేషన్ తెలిసి, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్లేషను రొటేషను రెండు అప్లై చేయాలి కాబట్టి, సో ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ డాష్ ప్లేస్లో రొటేషన్లో ఏం తీసుకుంటాం? ఎక్స్ బదులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎక్స్ డాష్ వై డాష్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా. చెప్పండి, ఎక్స్ ఫార్ములా ఏం రాస్తాం? ఈ రెండింటిని కంబైన్ చేస్తాం ఎక్స్ కోసం, అంటే ఎక్స్ డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా. సో ఈ ఎక్స్ డాష్ బదులు
ఎక్స్ డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా రాసి ప్లస్ హెచ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి ఎక్స్. సో దీన్ని మనం ప్రూఫ్ బియాండ్ మనం పోదలుచుకోలేదు. సో ట్రాన్స్లేషన్ విత్ రొటేషన్ ఎట్ ఏ టైం జరిగినప్పుడు ఓల్డ్ కోఆర్డినేట్ ఎక్స్కి ఫార్ములా ఇది ఎక్స్ డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా ప్లస్ హెచ్. అలాగనే వైకి ఫార్ములా ఏమవుతుంది, వైకి ఫార్ములా. సో వై కావాలంటే ఈ ఎక్స్ డాష్ వై డాష్ని దీన్ని మల్టిప్లై చేస్తూ రాస్తాం. ఎక్స్ డాష్ సైన్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా ప్లస్ కే. ఇవి ఫార్ములాలు, ఓల్డ్ ఎక్స్కి ఓల్డ్ వైకి ఫార్ములాలు విత్ రెస్పెక్ట్ టు న్యూ ఎక్స్ డాష్ వై డాష్ వెన్ బోత్ ట్రాన్స్లేషన్ రొటేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. సో ఇక్కడ హెచ్ కామా కే ఎవరింతకి ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అయింది, -2, -3. తీటా ఎంత 45 degrees. ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు స్మాల్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ డాష్ ఉండాలి కదా, ఎక్స్ డాష్ కాస్ తీటా కాస్ 45 మీన్స్ 1/√2 మైనస్ వై డాష్ సైన్ 45 ఆల్సో 1/√2 ప్లస్ హెచ్ -2 స్మాల్ వై ఎక్స్ డాష్ సైన్ తీటా 1/√2 ప్లస్ వై డాష్ కాస్ తీటా ఆల్సో 1/√2 ప్లస్ కే మీన్స్ -3. సో ఫైనల్గా స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ /√2 -2 ప్లస్ ఇంటూ మైనస్ -2. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ /√2 -3 ప్లస్ ఇంటూ -3. సో ఎక్స్ వాల్యూ అంతా ఇది, వై వాల్యూ అంతా ఇది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏం లేదు. ఇక్కడ ఎక్స్ కనపడ్డది అనుకోండి, ఈ ఎక్స్ తీసేసి ఇగో ఇది రాయండి ఈ ప్లేస్. ఇక్కడ కూడా ఎక్స్ రాసేయండి. అలాగే వై కనపడ్డ దగ్గర ఇది రాయండి, ఇగో ఇది వై, ఇది వై, ఇది వై. ఆ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో వాళ్ళని రీప్లేస్ చేసి ఇక మనం ఒక వెట్టి చాకరీ పని చేయాలి. ఇప్పుడు మనం చేస్తే చివరాఖరికి మనకి ఆన్సర్ వస్తుంది. కానీ నేను ఆ వర్క్ చేయలేకపోతాను. ఇప్పుడేమో మనకు అన్నెసరీ వర్క్ మోడల్ కోసం చెప్పాను. డైరెక్ట్ స్టెప్ చేస్తాను మీకు. అయ్యో క్వశ్చన్ తీసేసాను నేను. డైరెక్ట్ స్టెప్ చెప్తాను మీకు. ఆ సింప్లిఫికేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏంటిది ఈ క్వశ్చన్ 2x² + 4xy అంటే ఒక కాన్సెప్ట్ దీన్ని వదిలిపెట్టకూడదని చెప్పటమే. ఇప్పుడు నేను యాక్చువల్గా ఉంది కదా టెక్స్ట్ బుక్లో కొంత కాన్సెప్ట్, దీన్ని ఎందుకు వదిలేయటం అని చెప్పటమే. వాస్తవంగా బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దీంతో పని లేదు. ఏదైనా ఇంట్రెస్ట్ నేర్చుకోవడం ఖచ్చితంగా జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటివి చేయాలి. ఇంట్రెస్ట్ ప్రకారం దీన్ని చేయాలి, కొత్తవి చేస్తుండాలి. అది ఇది జరిగితే ఎట్లా అనే ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. అదే యాటిట్యూడ్. ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ /√2 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ xy ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ /√2 ఇంటూ -2 కూడా ఉంది కదా, -2 ఇంటూ వై ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ /√2 -3 -5y² ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్. అసలు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు పెట్టడమే కరెక్ట్ అండి. ఈ డాష్లు పాడువాడు వీటిని స్క్వేర్లు చేసినప్పుడు బాగా చికాకు అయిపోద్ది. ప్లస్ 20x మీకు వీలుంటే దీన్ని కొంచెం అందులో కన్వర్ట్ చేసుకోండి. ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ /√2 -2 20x -22y 22 ఇంటూ వై ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ /√2 -3 -14 = 0. అమ్మా ఏం లేదండి ఇక్కడ పని. స్క్వేర్ చేయటం, మల్టిప్లై చేయటం, స్క్వేర్ చేయటం, మల్టిప్లై చేయటం, అన్ని ఎక్స్లు అన్ని వైలు కంబైన్ చేయటం, ఇది చేయటమే. నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ రాసే ప్రయత్నం చేస్తానండి. రాయాల్సిన అవసరం లేదు, మీకు టెక్స్ట్ బుక్లోనే ఉంది ఆన్సర్ కూడా. మొత్తం దాన్ని మేము కూడా రాసుకుంటాం అనుకుంటారు. సింప్లిఫికేషన్ మీరు ట్రై చేయండి. స్టెప్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమే, స్టెప్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఓకేనా. ఫైనల్ ఆన్సర్ వచ్చి ఇక్కడ ఉన్నది నేను రాసేస్తున్నాను. అంతా సింప్లిఫై చేయ, ఇంత కాంప్లికేటెడ్ సింప్లిఫై చేస్తే చాలా ఈజీ ఆన్సర్ వచ్చింది. బాబాయ్ అన్నీ క్యాన్సిల్ అయినట్టున్నాయి. వెరీ గుడ్. ఎక్స్ డాష్ స్క్వేరు -7y డాష్ స్క్వేరు -14x డాష్ y డాష్ -2 = 0. టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని స్టెప్స్ మింగేసాడు.
అన్నీ మీరు చేసేయచ్చు, సింప్లిఫికేషనే కదా అని. నేను యాక్చువల్గా ఒమిట్ చేద్దాం అనుకుని ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఒక కాన్సెప్ట్ ఉంది కదా, సరే అసలు మరీ ముట్టుకోకుండా ఉంటే ఎట్లా అని నేను చేసేసాను. అయితే జనరల్గా ఏ ఈక్వేషన్ ఫైనల్గా మనం మామూలు XYలలో రాస్తాం కాబట్టి కొత్త ఈక్వేషన్ అని కూడా x² - 7y² - 14xy - 2 అని రాసుకోవచ్చు. మరి ఎట్లొచ్చిందో ఇదంతా సింప్లిఫై చేస్తే ఎంత ఈజీగా ఎట్లొచ్చిందో, ఏం క్యాన్సిల్ అయినాయో ఓకే ట్రై చేయండి. మరీ మోస్ట్ కాంప్లికేటెడ్గా ఉంది అంటే మన జై హింద్ మెయిల్లో నేను సొల్యూషన్ డీటెయిల్గా చేసి పెట్టమంటే పెడతాను, మీరు మెయిల్లో కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మీరు అంత ఆరాటపడి నేర్చుకునే కాంప్లికేటెడ్గా నీడ్ఫుల్ క్వశ్చన్ ఏమీ కాదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై, జై హింద్.